కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఆయన ఆరాధించుకుని ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే వాక్యం చదివిస్తాము కదా దేవా. సంవత్సరం అంతా ఎట్లా చేత మమ్మల్ని కాపాడినందుకు మా ప్రభుత్వ హృదయంతో నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తా ఉన్నామయ్యా. నీకు ఇష్టం లేని జీవితంలో అనేక సార్లు ఉన్నప్పటికీ నేను దుఃఖ పెట్టేవాళ్ళగా, నేను బాధ పెట్టేవాళ్ళగా, ఆ జీవితంలో అనేక సార్లు మేము చేసినప్పటికీ మమ్మల్ని క్షమిస్తూ ఆదరిస్తూ హత్తుకుంటూ మా కన్నీళ్లు తుడుస్తూ మమ్మల్ని అవదార్చిన దేవా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నామయ్యా. ఎవరున్నారయ్యా ముందు ఎత్తిగా ప్రేమించే వాళ్ళు, ఎవరున్నారయ్యా మా కొరకు ప్రాణం ఇచ్చిన వాళ్ళు, ఎవరున్నారయ్యా మా పరలోకంలో విడిచి లోకానికి మా కొరకు దిగి వచ్చిన దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా జీవితాలు, మా బ్రతుకులు, మా మాటలు, మా తలపులు, మా ఆలోచనలు ఇష్టమైనగా ఉన్నాయో లేదో మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి మాకు సహాయం చేయవా. నీకు లోబడే వారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయవా. అందరంలో తెరిచి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నామా. ఈ 6 నెలల్లో దేవుడు మనం ప్రవేశపెట్టాడు కదా. నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానాలతో నేను ఎదగాలయ్యా. నూతనమైన ఆశలు, నూతనమైన భక్తి జీవితంలో నూతనమైన మాటలు, నూతనమైన క్రియలు, నూతనమైన ప్రవర్తన నా జీవితంలో ఉండడానికి నాకు సహాయం చేయవా. నన్ను సహాయం చేయవా ప్రభా. నన్ను సరిదిద్దువా తండ్రి. నీకు లోపడే వ్యక్తులు మాకు నేర్పించండి అయ్యా. సరి చేసుకోవడం మాకు నేర్పించండి, సరిదిద్దుకోవడం మాకు నేర్పించండి అయ్యా. ఎలా దినదినము నీళ్ళు ఎదగాలో, ఎలా ప్రభా తగ్గించుకోవాలో, ఎలా లోపడాలో, ఎలా విధేయత చూపించాలో, ఇంకా ఏమి నీకు ఆయాసకరమైన నా జీవితంలో ఉందో ప్రభా దయచేసి మీరు తీసివేయండి. నోరు తెరిచి చెప్తావా. దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా. దేవుడికి హృదయపూర్వకంగా ఆరాధన చేస్తావా. అన్ని జన్మ విగ్రహములు వెండి బంగారములవి, అవి మనుషుల చేత చేయబడినవి. వాటికి నోరు నుండి మాట్లాడవు, కళ్ళు నుండి చూడవు, చెవు నుండి వినవు, వాటికి నోరు నుండి ఊపిరి పీల్చు. కానీ మన దేవుడు సజీవుడైన దేవుడు. తండ్రి నాతో మాట్లాడు అంటే నీతో మాట్లాడటానికి ఇష్టపడితే దేవుడు, నిన్ను చూచుచున్న దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా ఆయన మనం తీర్చగలమా. ఒక మాట హృదయపూర్వకంగా చెప్తావా. యేసయ్యా నన్ను సరి చేయండి, నన్ను సరిదిద్దండి ప్రభా. నీకు ఇష్టం లేని మాటలు, నీకు ఇష్టం లేని చూపులు, నీకు ఇష్టం లేని తలపులు, నీకు ఇష్టమైన పనులు, నీకు ఇష్టం లేని నడవడిక నా జీవితంలో ఉందయ్యా. దయతో నన్ను క్షమించి తీసివేయండి, సరి చేయండి, సరిదిద్దండి. నన్ను మరలా కడగండి అయ్యా. నీ పరిశుద్ధ రక్తంతో మరలా నన్ను కడగండి. నీ పరిశుద్ధ వెలుగుని నా మీద ప్రకాశింప చేయండి. నీ పరిశుద్ధ ఆత్మను ప్రభు నన్ను దయచేయండి. నీకు ఇష్టం లేనిది ఈ రోజు నేను తీసివేసుకోగలకు సహాయం చేయండి. అజ్ఞానంగా అయోగ్యంగా నీ రొట్టెల రాక్షసులను చేపెట్టేదానిగా నన్ను ఉండనివ్వదయ్యా. సరి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావా. నూతన సంవత్సరంలో నూతనమైన క్రియలు పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా. ఒక తీర్మానాన్ని తీసుకుంటావా నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు. దేవా ఇదిగో తండ్రి, ఈ సంవత్సరంలో ఒక నూతనమైన కార్యం నా జీవితంలో జరగాలయ్యా. ఒక నూతనమైన క్రియ నా జీవితంలో జరగాలయ్యా. ఇదిగో నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలయ్యా. ఈ తీర్మానాన్ని నేను తీసుకుంటానయ్యా. నీకు లోపడతానయ్యా, నీకు భయపడతానయ్యా. అయ్యా నీకు ఇష్టమైన జీవితాన్ని నేను కలిగి అనేక మందికి తీవ్రకరంగా అనేక మందిని వెలిగించేదానిగా నేను ఉండాలయ్యా. అంటే దానిగా నేను ఉండడానికి నాకు సహాయం చేయవా. సరి చేసుకుందాము దేవుడి సన్నిధిలో. ఎదగటానికి ఇష్టపడుతున్నావా, ఫలించడానికి ఇష్టపడుతున్నావా, దేవుల్లో తెరదనము నూతనమైన జీవితంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా. ఆయన నీ కొరకు భారాన్ని మోస్తున్న దేవుడు కదా. ఈ పాప భారాన్ని ఆయన పైన భుజముల పైన మోస్తున్న దేవుడు కదా. ఆయన సిలువ మీద, ఆయన భుజముల మీద ఉన్న సిలువ నీదే కదా. ఈ పాప భారమే కదా. మనకు
కొరకు, పాపి అయిన మన కొరకు, పనికిరాని మన కొరకు దీనుడిగా బలిపైన దేవుళ్ళము సారి జ్ఞాపకం చేసుకుందామా? మనగా ప్రేమించడానికి మనం ఏ పాటు వాళ్ళమమ్మా? మనకు అర్హత ఉందా? మనకు యోగ్యత ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు నువ్వు దేవుడు వెతకడం కాదు, కానీ దేవుడు నిన్ను వెతికి ఆయన కృపను, ఆయన ప్రేమను నీ బయటకు కనపరిచాడు కదా, నీకు చూపించాడు కదా. ఇలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధన చేసుకుందామా? నా పాపముల కొరికే, నా శాపముల కొరికే నువ్వు మరణించిన దేవుడు కదయ్యా. పాపైన నన్ను వెతికి వచ్చిన దేవుడు, నా శిలువను నీ పైన మోస్తున్న దేవుడు. ఒక్కసారి మీ కళ్ళ ముందుకి ఆయన మోస్తున్న శిలువను చూడగలుగుతున్నారా? మీ కొరకు పడిన ప్రతి దెబ్బ చూడగలుగుతున్నారా? ఆయన సొగసైన సౌందర్యమైన లేకుండా చేర్చబడిన దేవుడు, ఉప్పు వేయించుకున్న దేవుడు, తలలో ముల కిరీటము నీ కొరకే కదా. అయ్యా నన్ను క్షమించుకోవా, ఇంకా నీ గాయాలు రేపే దానిపై నేనుంటున్నానయ్యా, నన్ను క్షమించువా చెప్తాం దేవుడితో. నా సిలువను మోస్తూ నా పాపముల కొరకై నీ రక్తము చిందించిన నా యేసయ్యా, నా సిలువను మోస్తూ నా పాపముల కొరకై నీ రక్తము చిందించిన
కొరకు చిందించిన దేవా అయ్యా, ఇదిగో ప్రభా నా కొరకు వదలబడిన అయ్యా శరీరమును రక్తమును తండ్రి నేను చేయి పెట్టడానికి అయ్యా నేను అర్హత కలిగిన పాత్రగా ఉన్నానా, యోగ్యత కలిగిన పాత్రగా ఉన్నానా అయ్యా, ఇదిగో తండ్రి నీ నామమును హెచ్చించేదానిగా నేనున్నానా, బాగా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని పిలిపించుకునేదానిగా నేనున్నానా? ఒకసారి పరిశీలన చేసుకుందామా? మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి కాపాడి మమ్మల్ని ప్రేమించిన దేవా నీకు లేని స్తుతులు స్తోత్రము చెల్లిస్తా ఉన్నాం. ఆయనకు లోబడే వారంగా, భయపడే వారంగా, ఆయనలో ఎదిగే వారంగా మనమున్నామా, ఉంటున్నామా, సరి చేసుకోగలుగుతున్నామా? వాక్యాల ద్వారా అనేకమైన మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానుసారమైన జీవితాలు మనలో ఉన్నాయో లేదో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటూ ఆయన సన్నిధిలో మా హృదయాన్ని కృపణించుకుందాం. నా చిన్ని హృదయముతో నాలో పదేవుని గొప్ప దేవుడు అయ్యా, కనికరం గల దేవుడు, నన్ను పోషించిన దేవుడు, భయంకరమైన ఎండల్లో, వర్షములో, చలిలో రెక్కల చాటు నన్ను కాపాడే దేవుడు అయ్యా. నీకేమిచ్చి నేను నమ్మకించి మా తండ్రి వెయ్యి నోళ్లతో స్తుతులతో స్తోత్రాలతో నిన్ను స్తుతించిన నేను మెచ్చిందేమయ్యా. ఇదిగో మా విరిగి నలిగిన హృదయపూర్వకంగా నిన్ను స్తుతించడానికి, నేను ఎదగడానికి నువ్వు మాకు సహాయం చేయవా? ఇద్దరు చూడలేని వారు ఎంతో భయంకరమైన అనారోగ్యాలతో హాస్పిటల్ పాలతో దిక్కులేక ఎంతో మంది భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు
జీవం గల తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి నీకే వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, మేమందరం కూడుకొని ప్రభా ఈ 2025 లాస్ట్ మంత్లో ప్రభా తండ్రి నీ రొట్టె ద్రాక్షారసంలో పాలు పంపులు పొందాలని ఆశపడుచున్నాం కదా నైనా. ఇదిగో తండ్రి, మా జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. మీరు మాతో మాట్లాడతారని మేము ఆశిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, 135వ కీర్తనలో అయితే తండ్రి ప్రభా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి ఎన్నో ఐగుప్తు ప్రజలకైతే ప్రభా ఎన్నో తండ్రి తెగుళ్ళు వచ్చినప్పటికీ ప్రభా యేసయ్యా అటువంటి తెగుళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు రాకుండా కాపాడిన తండ్రి మీరు కదానైనా. ఇదిగో తండ్రి, వాళ్ళ మధ్య మోషే నుంచి ప్రభా ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు జరిగించారు కదనైనా. యేసయ్యా మీరు కూడా తండ్రి ఇప్పుడు కూడా తండ్రి ఎన్నో సూచక్రియలు తండ్రి ఎన్నో అద్భుతాలు ప్రభా అటువంటి తెగులు మాకు రానికుండా ప్రభా యేసయ్యా అటువంటి భాగ్యాన్ని మేము పొందుకోవడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. యేసయ్యా ఐగుప్తు ప్రజల్ని అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగైతే వేరుపరిచారోనైనా అలాగే తండ్రి మమ్మల్ని కూడా లోకంలో నుంచి ప్రభా వేరుపరచమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా ఎన్నో తండ్రి వడగండ్లు వచ్చి ప్రభా ఐగుప్తి ప్రజల యొక్క పంటలు నాశనం అయిపోయినప్పుడు ప్రభా గోషేను ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క పంటల్ని తండ్రి ప్రభా కాపాడిన తండ్రి మీరు కదానైనా. అటువంటి తండ్రి యేసయ్యా మేము కూడా అటువంటి భాగ్యాన్ని పొందుకోవడానికి